ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే కార్యక్రమం కాదు, వ్యతిరేకంగా చేయట్లే. ఈయన ఉగ్రవాది కాదు, టెర్రరిస్ట్ కాదు. ఇట్లా నిర్బంధించి ఉంచడం వల్ల ఆరోగ్యం క్షీణించిపోతే ఇది తర్వాత మళ్ళీ ప్రభుత్వానికి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అయినా మేము ప్రభుత్వం వ్యతిరేకంగా చేయట్లేం కదా. ఈరోజు విషయానికి వస్తే ప్రతి జిల్లాలో లైబ్రరీల్లో అన్ని ఇళ్లలో కూడా స్వచ్ఛందంగా వర్గాలు దీక్ష కూర్చున్నారు పిల్లలు. ఏం అడుగుతున్నాం సార్ ఇందులో? ఏమన్నా కావాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని మా ప్రియమైన నాయకుడు, మా అభిమాన నాయకుడు అని చెప్పేసి మేము తెచ్చుకున్నాం కదా, మేమే తెచ్చుకున్నాం కదా, ఆయన పాలన మేము కోరుకున్నాం కదా. ఎందుకు మమ్మల్ని ఈ రకంగా నిరుద్యోగుల మీద వివక్ష చూపిస్తున్నారు? ఈరోజు పోస్టులు పెంచమని చెప్పి ఒక విషయం అడిగారు. 4 డిమాండ్లు ఉన్నాయి. ఒకటి, పోస్టులు ఇప్పుడు వేసిన డిఎస్సి నోటిఫికేషన్లో పోస్టులు పెంచాలి. ఒకటి, మొన్న గురుకుల నియామకాల్లో మొత్తం అవకతవకలు జరిపినాయని తీసేసారు, ఆయన పోయిండు. కానీ అలా ఉద్యోగాలు కోల్పోయిన పిల్లల పరిస్థితి ఏంది? 4,000 మంది ఉద్యోగాలు బ్యాక్లాగ్ మిలిగేటట్టున్నాయి. 4,000 మంది ఉద్యోగాలు చేతులకు పోయినట్టే కదా. ఆయన మీద ఏ రకమైన చర్య తీసుకుంటారు? ఇలా జీవితాల భరోసా ఎవరు? ఆ విషయం ప్రభుత్వం మాట్లాడాలి కదా. అదొక విషయము. ఇలా గ్రూప్ 2, గ్రూప్ 3 యాజ్గా మళ్ళీ అదే నోటిఫికేషన్ ఇచ్చారు. పోస్టులు పెంచాలి కదా. మీరు ముఖ్యమంత్రిగా వచ్చిందంటే మీరు అనేది చూపించాలి కదా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నోటిఫికేషన్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు చూపించాలి కదా, ఎన్ని పోస్టులు పెంచిండు, ఏంది, అరే మెగా డిఎస్ వచ్చింది, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెరిగినాయి అని చూపించాలి కదా. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఒక హెచ్జిటి పోస్టులు పెంచారు. అందులో పీఈటీ పోస్టులు, కేసీఆర్ వేసినటువంటి పీఈటీ పోస్టులు ఏవైతే 164 ఉన్నాయో వాటికి ఇవాళ 17 పార్లమెంటు ఎన్నికలు ఉన్నాయని చెప్పి ఒక 17 పోస్టులు కలిపి 182 పోస్టులు మాత్రం వేసారు. ఇవాళ 1,500 ఉన్నత పాఠశాలలకు పీఈటీ పోస్టులు లేవు, శాంక్షన్ లేదు. వాటిని శాంక్షన్ చేసి భర్తీ చేయమని చెప్పి మేము అడుగుతున్నాం. ఇది ఇప్పుడు కాదు, కేసీఆర్ కాడినప్పుడు డిమాండ్. 9 ఏళ్ళ నుంచి కేసీఆర్ మీద ఫైట్ చేసి 60 సార్లు టీఎస్పీసీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడి చేసినాము, ప్రగతి భవన్ 10 సార్లు ముట్టడి చేసినాము, మానవ హక్కుల కమిషన్కి వెళ్ళినాము. చివరికి మేము శ్మశాన వాటికి కూడా చనిపోవడం కొరకు ఎన్ని రకాలుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినాం పోస్టులు పెంచమని. వాళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళని ఓడగొట్టినాం, మీకు అవకాశం ఇచ్చినాం, మీకు గెలిపించినాం. మరి మీరు దీన్ని ఉపయోగించుకోవాలి కదా. ఇలా నిరుద్యోగులతోటే వచ్చినాం, మేము నిరుద్యోగులతోటే గెలిచినామని చెప్పి మీరు చెప్పారు. మీరు చెప్పిన వాళ్ళు నిరుద్యోగులను ఎందుకు సమీక్ష ఇవ్వట్లేరు? నిరుద్యోగులను ఎందుకు మాట్లాడట్లేరు నిరుద్యోగులతో? అసలు ఏంది ఏసీ మీ సమస్య ఏంది? మీకు వేసినాం కదా పోస్టులు, ఎందుకు అడగట్లేరు? ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చెడు వ్యసనాలకు, చెడు అలవాట్లకు దారితీస్తున్నారు. వాళ్ళ నెత్తి కటింగ్ కూడా విచిత్రంగా ఉంటుంది. ఆ రకంగా పెంచుకొని బడికి పోకుండా, క్రమశిక్షణ లేకుండా ఇవాళ మొబైల్ ఫోన్లకు ఎడిక్ట్ అయ్యి ఒక అశ్లీలత చూసుకుంటూ వాళ్ళతో చెడిపోతున్నారు. మరి దాన్ని ఇలా బాల్యాన్ని కరెక్ట్ మంచి ఆరోగ్యపరంగా మంచి దారిలో తీసుకొస్తున్నాయి కదా రేపు మంచి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడేది. వాళ్ళ క్రీడలు ఉండాలి. క్రీడలు లేకపోతే పరిస్థితి ఏంది? ఈ రకంగా చెడిపోతారు. కాబట్టి క్రీడలు ఉండాలంటే పీటీ టీచర్ ఉండాలి. హై స్కూల్లోకే లేదు. ఒకటే అడుగుతున్నాం, ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంది, క్యాబినెట్లో నిర్ణయం తీసుకోండి. 1,500 ఉన్నత పాఠశాలలకు పీఈటీ పోస్టులు శాంక్షన్ చేసి భర్తీ చేయమని డిమాండ్ చేస్తున్నాము. ఇది వెంటనే భర్తీ జరగాలి. లేకపోతే రేపటి మా కార్యాచరణ వేరే ప్రకటించుకోవాల్సి ఉంటుంది పార్లమెంట్ ఎన్నికలకు. మేము మిమ్మల్ని ఇప్పటికి కూడా మళ్ళీ చెప్తున్నాం, మేము కావాలని తెచ్చుకున్నాం మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా రేవంత్ రెడ్డి గారు అని చెప్పి మేము అనుకుంటున్నాం. మీకు శత్రువులం ఏమాత్రం కానే కాదు. మిమ్మల్ని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టుకుంది మేమే. మళ్ళీ కూర్చోబెట్టుకున్నాం మిమ్మల్ని. 9 సంవత్సరాలుగా దగాబడ్డాం మేము. 9.5 సంవత్సరాలుగా అన్యాయం అయిపోయినాం మా జీవితాలు. 9 సంవత్సరాలు ఒక నియంత్రణ పాలనలో మొత్తం మేము ఎటు కాకుండా అయిపోయినాం. కాబట్టి లక్షల మంది ఉన్నాం మేము. పీటీ పొందిన 1,00,000 పైన ఉన్నాం. మాకు మీరు వేస్తారని ఇంకా విశ్వాసంతో ఉన్నాం. ఈరోజు రేపు క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఈ డిఎస్సీలో మాకు 1,500 పోస్టులు భర్తీ చేస్తేనే మాకు న్యాయమైనట్టు. 1,500 భర్తీ చేయలేని పక్షంలో ఒక 500 ఇస్తారా, 700 ఇస్తారా చెప్పండి. మేము ఉద్యోగ క్యాలెండర్ ఇస్తున్నాం, ప్రతి సంవత్సరం భర్తీ చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి. ఏది చేయకుండా మీరంతా మీరు మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే మా పిల్లల్లో అందరికీ చాలా అసంతృప్తి గురవుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగే అవకాశం ఉన్నది. మీరు దయచేసి ఒక సమీక్ష నిరుద్యోగులతో సమీక్ష ఏర్పాటు చేయండి. ఈ చిన్న విషయాలు సార్ ఇవి. మరి మీకు సలహా ఇచ్చే వాళ్ళకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం, దయచేసి ముఖ్యమంత్రి గారు మంచి సలహా ఇవ్వండి. మాత్రం నిరుద్యోగులతో సమీక్ష ఏర్పాటు చేయండి. అదేవిధంగా అశోకన్న గారు 3వ రోజు కూర్చుంటున్నారు, ఆరోగ్యం కూడా విషమించే పరిస్థితి ఉంటుంది. ఒక ఎవరిని రోజు చేయట్లేరు. కనీసం ఏం జరుగుతుందో చూడడానికి మంత్రులు కూడా మమ్మల్ని ఇవ్వనియట్లేరు. ఒక డాక్టర్ లేడు, ఎవరు లేరు. కాబట్టి తొందరగా అన్నని దీక్ష విరింపజేసి మీరు ఒక డిమాండ్లు ప్రభుత్వం ఖజానాకు నష్టం ఏది కాదు, కొత్త ఖజానా మీద భారం పడేది కాదు, ఏది కాదు. ఇప్పుడు ప్రభుత్వం మీదకే వస్తుంది ప్రభుత్వం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం ఛానల్ని.